హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం దోసకాయ పొటాటో కాంబినేషన్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. అంతకన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ దోసకాయ పొటాటో కాంబినేషన్లో కర్రీ కండి నేను ఒక్క దోసకాయ తీసుకున్నాను చిన్నది, ఇంకా 4 పొటాటోస్ అంటే ఆలుగడ్డలు ఒక 4 తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, ఆనియన్స్, మిర్చికి మనం స్పైసీకి తగ్గట్టు నేను ఇక్కడ 2 తీసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చండి. ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను. మనం ఒక వెడల్పుగా ఉన్న కళాయిని తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి తాలింపు గింజలన్నీ వేసేసుకుందామండి. అది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని దాంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాము. అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా మనం ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆ పచ్చి వాసనలు పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. కలర్కి తగ్గట్టు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీంట్లో నేను పొటాటో యాడ్ చేస్తున్నాను, బంగాళదుంప. మీరు పొటాటో కర్రీ ఏది చేయాలి అనుకున్నా సాల్ట్ యాడ్ చేయొద్దండి ముందుగా. అది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసామంటే తాలింపులో పొటాటో అనేది తొందరగా కుక్ అవ్వదు, దట్టు అడుగున అంటుకుపోతుందండి. సో సాల్ట్ అనేది మీరు హాఫ్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే ఇట్లా బాయిల్ చేసుకుంటున్నాం కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక 60 to 70% కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న దోసకాయ, టమాటో కూడా మనం యాడ్ చేసుకున్నాము. అవి కూడా బాగా తాలింపు ఆ కలర్ అంతా అంటేదాకా మనం మిక్స్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి మనం సిమ్లోనే ఉంచేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైతే దోసకాయ తిన్నారో ఈ విధంగా మనం దోసకాయ పొటాటో కాంబినేషన్లో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను యాడ్ చేసుకోండి. చూడండి, ఒక 5 minutes దాకా మనం బాయిల్ చేసుకొని ఈ విధంగా మనకి ముందుగానే కుక్ అయిపోయిందండి. దీంట్లోనే కొంచెం ఒకసారి ఆ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటే మీకు కావాల్సిన గ్రేవీ క్వాంటిటీ మీకు వస్తుందండి. మాకు గ్రేవీ వద్దు, మాకు థిక్గానే ఉండాలి కన్సిస్టెన్సీ అనుకుంటే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా కానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పొటాటో కదా, సాల్ట్ వేసినాం కాబట్టి కింద అంటుకుపోతూ ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఒక 1 glass ఆఫ్ వాటర్ని నేను కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, ఉడికిపోయింది కదా. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని మనం యాడ్ చేసుకున్నాము. ఇది యాడ్ చేసుకొని ఒక 2 minutes ఇట్లా మిక్స్ చేసుకున్నాక నేను కొంచెం కర్రీ అనేది తీసి మా పిల్లల కోసం పక్కన పెట్టుకుంటానండి. చిల్లీ పౌడర్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని దాన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి గ్రేవీ అనేది థిక్నెస్ అనేది వస్తుందండి మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత. సో చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes 3 minutes దాకా సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మన దోసకాయ పొటాటో కర్రీ కాంబినేషన్ ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ పుల్కాల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్స్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.